హాయ్ అండి అందరికీ. చీర కొంగుకి పీకో ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తానండి. అయితే మనము పీకో మిషన్ పైన పాదాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, నంబర్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే మన ఛానల్లో ఉందండి. నేను కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మన ఛానల్ నేమ్ ఉంటుంది కదండి, నేమ్ కింద లింక్ అనేది వస్తుంది, దానిపైన టచ్ చేసి ఒకసారి చూడండి. ముందుగా ఈ విధంగా మనము కొద్దిగా ఒక పావించు వరకు డబల్ ఫోల్డింగ్ అనేది లోపలికి చేసుకొని ఆ పాదం కింద అనేది మన క్లాత్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఒక పావించ్ అనేది మనం ఫోల్డ్ చేసి పట్టుకున్నాము అంటే డైరెక్ట్గా అదే కదులుతూ వెళ్తుందండి క్లాత్ వచ్చేసి. ఒకవేళ మిషన్ కొత్తగా తీసుకున్న వారైతే కొద్దిగా టైట్ ఉండడం వల్ల మనం వెనక్కి పట్టి లాగవలసి ఉంటుంది. మిషన్ కొద్దిగా పాత పడ్డ తర్వాత ఆటోమేటిక్గా మిషన్ అనేది ఫ్రీ అవుతుంది, లూజ్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా దానంతట అదే క్లాత్ అనేది కదులుతూ ఉంటుంది. ఈ విధంగా మనం కుట్టు వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ ఎడ్జస్ట్లోకి వచ్చేసరికి ఇలా మళ్ళీ ఒక ½ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని పట్టేసుకోవాలి. అయితే అంచు వచ్చింది కాబట్టి కొద్దిగా టైట్గా వస్తుంది, అందుకని చెప్పేసి కొద్దిగా అక్కడ లాస్ట్లో రఫ్ ఇచ్చేసుకోండి. కుట్టేటప్పుడు మనం లాంగ్ ఫ్రాక్స్కి కూడా కిందికి ఇదే విధంగా పీకో అనేది చేస్తామండి. మనం అంబ్రిల్లా ఫ్రాక్స్కి కానివ్వండి, లేదంటే హ్యాండ్స్కి కూడా మనం డిజైన్ హ్యాండ్స్కి కానివ్వండి, ఇదే విధంగా పీకో అయితే చేసుకోవడం జరుగుతుంది. లేయర్ హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా పీకో చేసుకొని డ్రెస్ సెట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.